హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది శారీలో వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ అండి. ఇది 60 సెంటీమీటర్లే ఉంది. అయితే మనకు దీని జాయింటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటని చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, మీకు వీడియోలో చూస్తుంటే కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్. ఇది మనకు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 60 సెంటీమీటర్లే ఉన్నది క్లాత్. ఈ 60 సెంటీమీటర్లో ఇప్పుడు 22 ఇంచెస్ బ్లౌజ్. ఇది అంటే పెద్ద సైజ్ బ్లౌజే ఇది. ఇప్పుడు మరి దీనికి జాయింటింగ్ వస్తుంది ఎలా అని అనుకుంటే, వాళ్ళు వేయమనంటే ఫస్ట్ ఒకవేళ మనం కస్టమర్స్ని అడగాలి, ఇది జాయింట్ పడుతుంది, మరి మీ ఇష్టం, మరి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదని చెప్పాలి. ఇదిగోండి 60 సెంటీమీటర్ క్లాత్ మనకు ఉన్నది. అలా అడిగితే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఓకే అని అంటే మనం కరెక్ట్ మ్యాచింగ్ ఉన్న క్లాత్ వేసి జాయింటింగ్ చేసుకోవాలి. లేదంటారు మీకు ఇదంతా రిస్క్ ఎందుకని అనుకుంటే కాదని చెప్పి పంపించేసేయాలి అంతే. ఇక ఇదిగోండి ఇక్కడ మనకు 15.5 ఇంచెస్ మనకు లెంత్ వచ్చేసింది. ఇక్కడ లెంత్ వచ్చేసి 15.5 వచ్చింది. ఇక్కడ దీనికి ఇదిగో మనకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 60 ఇంచెస్ మనకు అంటే 60 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్. ఇది ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి 60 సెంటీమీటర్లే ఉన్నది. దీనికి మరి జాయింటింగ్ ఇలా సైడ్స్కి వేసుకున్నాను కదా. ఇక్కడ ఇది మనకు ఎలా అనంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్నాను అంటే ఇది మనకు కుట్లలకే పోతుంది, ఏం కనిపించదు. ఎందుకంటే ఇగో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఉన్నది చూడండి. ఇదిగో మార్కింగ్, ఈ మార్కింగ్ నుండి ఇలా వస్తుంది మనకు స్టిచ్చింగ్. అంటే లోపలికే పోతుంది మనకు స్టిచ్చింగ్. మనకు కావాలి కదా క్లాత్, అందుకోసమని నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అది మనకు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంది. అయితే ఇప్పుడు మనకి ఇది రౌండ్ నెక్ ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా వేసుకున్నాం కదా, మనకు పై వరుసకి కనిపిస్తుంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆ తర్వాత హ్యాండ్స్ కూడా జాయింటింగ్ వస్తుంది. మామూలుగా అన్నిటికి వచ్చినట్టు దీనికి కూడా హ్యాండ్స్కు జాయింటింగ్ వచ్చింది. ఇదిగోండి చిన్న పీసెస్. ఇది కూడా మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది, కానీ క్లాత్ మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కావాలి కదా, అందుకోసమని నేను జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో దీనికి కూడా జాయింటింగ్ వచ్చిందండి. అంటే క్లాతే తక్కువ ఉంది కదా, అన్ని జాయింటింగ్లే ఇక దీనికి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ తక్కువ ఉంది. ఇప్పుడు మనకు ఎలా అప్పుడు కరెక్ట్ మ్యాచింగ్ క్లాత్ ఏదైనా చూసుకొని ఇలా వేసుకోవాలి. మన దగ్గర ఇప్పుడు మనం కట్ చేసిన చిన్న పీసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు దీనికి సరిపడా ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు జాయింటింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇప్పుడు కరెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే సరిపోతుందండి. కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వస్తుంది మనకు, ఇది పళ్ళు వస్తుంది కాబట్టి అంత పెద్ద కనిపించదు. ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతాను. ఇదిగోండి జాయింటింగ్ చేసే విధానం ఎలా ఉంటుందో చూడండి. ఈ లైనింగ్ కరెక్ట్గా ఉంది. ఈ పై వరుసదే కదా మనకు తక్కువ పడింది క్లాత్. ఇప్పుడు దీనికి ఇలా జాయింటింగ్ చేస్తున్నాను క్లాత్. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ 2 టైమ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ పెట్టాను. దీనిపైన కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఈ క్లాత్ అటు ఇటు జరుగుతుంటుంటుంది, చాలా జాగ్రత్త పెట్టాలి. ఒకవేళ మీకు అలా జరిగినట్టు ఉంటే కనుక సేఫ్టీ పిన్స్ కానీ గుండు సూదులు కానీ ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కరెక్ట్గా నేను చూసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకు లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు లైనింగ్ సరిపడా మనం ఈ క్లాత్ అంతా కూడా చుట్టూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది సరిగ్గా ఉందా లేదని చూసుకోవాలి ముందే. ఇదంతా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ఫస్ట్ ఇది కదలకుండా ఉండాలని నేను ఉక్సు పార్ట్ వైపు ఒకసారి స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కరెక్ట్గా పెట్టుకొని, ఇది అటు ఇటు జరుగుతుందండి క్లాత్, ఎందుకంటే అది సిల్క్ టైప్ ఉంది కదా, అందుకోసం అటు ఇటు జరగకుండా ఫస్ట్ నేను ఒక వరుస నేను ఉక్సు పార్ట్ వైపు నేను ఒక స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇలా చేసాం కదా, ఇది కదలకుండా ఉంటుంది ఇక్కడ మనకు. ఇక ఆ తర్వాత సీదా చేసుకొని ఇప్పుడు లైనింగ్ పైన మనం చుట్టూ అంతా క్లాత్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ మెజర్మెంట్తోని ఇది లైనింగ్ కట్ చేశాను.
ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి. ఇక ఇదంతా రౌండ్ అంతా ఇలాగే వేసుకోవాలి. ఇక ఇదంతా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి చుట్టూ అంతా మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా, ఇదంతా కూడా ఇలాగే కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నెక్ వైపు కొంచెం తగ్గింది క్లాత్, అంటే మనకు ఇది నెక్ పీస్ వేసుకుంటాం కదా సరిపోతుంది, ఆ కుట్లలోకి పోతుంది కదా అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఏం చక్క మనం అంతా రౌండ్గా ఇదంతా చేసుకున్నాం అనుకోండి, ఈ బ్లౌజ్ అంతా కూడా చక్కగా వస్తుంది. ఇక్కడ మనకు అసలు మెజర్మెంట్ అంటే మన కరెక్ట్ మెజర్మెంట్. మరి ఇంత పీసు పడింది కదా మనకు కనిపిస్తుందేమో అని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు. ఇదిగో చూడండి, మీకు వీడియోలో చూపిన విధంగా ఇదిగో అసలు కరెక్ట్గా మ్యాచింగ్ వేసాను నేను ఇది. ఒకవేళ ఇదిగో ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గింది, ఇది నెక్ పీస్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు మనకి ఎంత క్లాత్ మనకు పడింది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది ఈజీగా. ఇక్కడ మార్కర్తో ఇదిగో చూడండి మనకు అసలు మెజర్మెంట్ ఇక్కడ వేసుకున్నాం. అంటే మన క్లాత్ ఎంత పడుతుందంటే ఇదిగోండి ఇలా ఇంత క్లాత్ మనకు కనిపిస్తుంది. అంటే ఇటువైపు మనకు ఎక్స్ట్రా క్లాత్, ఇది మనకు ఇది ఒక్కటే చిన్న పీస్ కనిపిస్తుంది ఇక్కడ అంతే. ఇక మనకు అది వేసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే మనం పౌట వేసుకుంటాం కాబట్టి పళ్ళు మనకు అడ్డొస్తుంది, ఏం కనిపించదు. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక దీనికి కూడాను ఇప్పుడు ఇది రౌండ్ నెక్ పెట్టాను నేను, ఇది ఆల్రెడీ ముందు. ఈ రౌండ్ నెక్ను స్క్వేర్ నెక్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది స్క్వేర్ నెక్ కింద నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఒకవేళ నాకు ప్రాక్టీస్ ఉంటే నేను ఈజీగా మిషన్ మీద కుడుతున్నాను. ఒకవేళ మీరు ప్రాక్టీస్ లేని వాళ్ళు మీరు కింద పెట్టుకొని మామూలుగా మన టేప్తో మార్కర్ వేసుకొని ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా మనము ఇదిగోండి నేను స్క్వేర్ చొప్పున ఇదంతా ఇదిగో స్టిచ్చింగ్ చేశాను ఇక్కడ. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ చుట్టూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏం లేకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్స్ దగ్గర మనం చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మనకు స్క్వేర్ వచ్చింది కదా ఇక్కడ. ఆ తర్వాత స్క్వేర్ ఇప్పుడు మనకు కార్నర్స్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర ఇదిగో చూడండి స్క్వేర్ ఇలా వచ్చింది. చిన్నగా మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చేసింది కదా. ఓకే ఫ్రెండ్స్, మాది విశిష్ట ఫుడ్ అని ఫుడ్ది కూడా ఛానల్ ఓపెన్ చేశాము. మా 2 ఛానల్స్కు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.